హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ ఫర్ యూ 99. ఈరోజు వీడియోలో సింపుల్ వేలో చికెన్ కర్రీ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అందుకోసం ఒక హాఫ్ కేజీ చికెన్ని తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ఒక 2-3 టైమ్స్ మంచిగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ వరకు కర్డ్ వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్నాక అంతా కలిసేలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మసాలాలన్నీ ముక్కలకి పట్టేలాగా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 4 లవంగాలు, ఒక ఇలాచి, కొంచెం దాల్చిన చెక్క వేసుకొని మరొకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఒక 3-4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇందులో ఒక బిర్యానీ ఆకు, అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 కప్ వరకు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకోవాలి. ఇలా ఆనియన్ ఒక 50% వరకు ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటో యాడ్ చేసుకోవాలి. ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా టమాటా అంతా ఫ్రై అయిన తర్వాత ఒకసారి అంతా కలిసేలా కలుపుకొని ఇందులోనే ఒక 3-4 గ్రీన్ చిల్లీ ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఇలా కలుపుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా మూత పెట్టి ఒక 2-3 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. ఇలా చికెన్ అంతా ఒకసారి కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఒక 3-4 మినిట్స్ వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. చూడండి, మంచిగా ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి.
ఇలా చికెన్ అంతా ఆల్మోస్ట్ 50% కుక్ అయిందండి. ఇప్పుడు ఇందులో 1 కప్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టి మరొక 2-3 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మీ టేస్ట్కి సరిపడా చిల్లీ పౌడర్ వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసుకోవాలి. ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మరొక 2 మినిట్స్ ఇలా మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. చూడండి, కర్రీ అంతా మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో లాస్ట్గా ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు కసూరి మేతి ఇలా క్రష్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఫైనల్గా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండి. అంతే అండి, చాలా సింపుల్గా టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.